అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో వివిధ వేరియంట్లు బయటపడ్డాయి. డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికుల నుంచి సేకరించిన శాంపిల్స్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడినట్లు కేంద్రం వెల్లడించింది. బయటపడ్డ అన్ని వేరియంట్లు కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లని స్పష్టం చేసింది. మొత్తం 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 124 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 124 మందిలో 40 మంది నమూనాలు జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో 14 నమూనాల్లో XBB, XBB1 ఆనవాళ్లు, ఒకరి శాంపిల్లో మాత్రం BF7.4.1 వేరియంట్ గుర్తించారు డాక్టర్లు. రైట్, మొత్తంగా దేశంలో కరోనా కొత్త వేరియంట్లు కలవరం పెడుతూ ఉన్నాయి. నెమ్మదిగా కేసులు ఒక్కొక్కటిగా భారత్కు చేరుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతర్జాతీయ ప్రయాణికులకు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపితే కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బలరాం, ఇక కరోనా వేరియంట్ సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలకు కానీ అలాగే పలు రకాలుగా సూచనలు చేస్తుంది, మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హెల్త్ మినిస్టర్ కూడా వర్చువల్ గా హెల్త్ మినిస్టర్ తో, రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కూడా పలుమార్లు మాట్లాడిన పరిస్థితి. ఇక అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ వేరియంట్లు అంటే కొత్త రకాల కరోనా కలకలం తీసుకొస్తున్నాయి. ఇక డిసెంబర్ 24 నుంచి జనవరి 3కు మధ్యలో విదేశాల నుంచి వచ్చిన ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారికి ఈ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు వచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ నమోదైన అన్ని కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లేనని స్పష్టం చేసింది కేంద్రం. అయితే మొత్తం 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష చేశారు. అయితే వీటిలో 124 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే వీరిలో ఈ 124 మందిలో కూడా 40 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కు పంపించారు. ఆ సీక్వెన్సింగ్ లో టెస్ట్ చేసిన తర్వాత ఈ ఫలితాలు వచ్చినట్లుగా అధికారులు ఇక ఈ ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉంటారో అధికారులు ధృవీకరించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇందులో 14 నమూనాల్లో కూడా XB1 అలాగే ఒక శాంపుల్ అయితే BF7.4.1 వేరియంట్ గా గుర్తించారు. అంటే విదేశాల నుంచి ఎవరైతే ప్రయాణికులు వస్తున్నారో ప్రధానంగా వారి నుంచే ఈ కొత్త వేరియంట్లు అనేవి పుట్టుకొస్తున్నాయి. వారు విదేశాల నుంచి ఇక్కడికి రావడం వల్ల అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ టెస్టులు చేసిన తర్వాత ఈ ఫలితాలు అనేవి కరోనా వేరియంట్ సంబంధించి కొత్త కరోనా వేరియంట్లు అనేవి బయటకు వస్తున్నాయి. వారి వల్ల ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అంటే ఈ ఏదైతే కోవిడ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో సువిధా పోర్టల్లో ఎవరైతే ఇతర దేశాల నుంచి బయలుదేరతారో, ఏ దేశంలో అయితే బయలుదేరతారో ఆ దేశంలోనే ఈ టెస్ట్ అనేది చేసుకుని నెగిటివ్ వచ్చిన తర్వాత అది సువిధా పోర్టల్ అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే అక్కడ నుంచి వారు ఫ్లైట్ ఎక్కాలి. లేని పక్షంలో అక్కడే వారిని ఆపేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఈ విధంగా ఒక్కొక్కరికి ఇలా కరోనా వేరియంట్లు కొత్తవి రావడం వల్ల మన దేశంలో కూడా ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారిని నివారించాలంటూ కూడా ఎప్పటికప్పుడు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ శివ.